పూర్వము కొన్ని ఆవులు ఇవన్నీ వచ్చి ఇక్కడ ఫార్మర్స్ పంటలు ఉంటాయి కదా, శనగింజల పంటలు, వాటన్నిటిని నాశనం చేసేవన్నమాట. అక్కడ షేర్ రాయడం బదులు 2 షేర్ అని రాసింది చూడు. చూడు, షేర్ రాయడం బదులు ఎందుకో నాకు టీ అంతగా ఫ్లేవర్ అనిపించట్లా. ఇంకోసారి మిక్స్ చేద్దాం. ఇదిగో ఇప్పుడు మిక్స్ అయింది మొత్తం. ఇప్పుడు ట్రై చేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ ఖాదర్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూర్ ఆల్ డూయింగ్ రియలీ గ్రేట్ అనమాట. సో ఈ రోజు నుంచి వీడియోస్ అయితే డిఫరెంట్ లెవెల్ ఉండబోతుంది అనమాట. ఇన్ని రోజులుగా మనమైతే ఏదర్ చేస్తే ఫుడ్ వీడియో డెడికేటెడ్గా లేదంటే ట్రావెల్ వీడియో డెడికేటెడ్గా చేసేవాళ్ళం అనమాట. బట్ ఈసారి అయితే డిఫరెంట్గా చేయబోతున్నాం. బెంగళూరులోని చారిత్రాత్మకమైన ప్లేసెస్లో కొన్ని ప్లేసెస్ సెలెక్ట్ చేసుకున్నాం ఈరోజు. ఆ ప్లేసెస్ అన్నీ అయితే తిరిగి చూపిస్తాం మీ అందరికి ఈరోజు. కానీ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఫుడ్ ప్లస్ ట్రావెల్, అంటే ప్లేసెస్ ప్లస్ ఫుడ్ ప్లేసెస్, అంటే రెస్టారెంట్స్ ప్లస్ మంచి మంచి హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ అయితే ఒకేసారి కవర్ చేయబోతున్నాం ఒకే వీడియోలో. మొత్తం బెంగళూరులో ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేయాలంటే కుదరదు కాబట్టి కొన్ని సెలెక్ట్ చేసుకొని వాటిని అయితే కవర్ చేయబోతున్నాం ఈరోజు. సో వాటిలో అయితే ఫస్ట్ ఇంపార్టెంట్గా అయితే టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ అనమాట. దీనికైతే చాలా పెద్ద చరిత్రే ఉంది. లోపలికి అయితే డిస్కస్ చేసుకుందాం ముందంతా. అది ఇప్పుడైతే ముందు వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో స్ట్రైట్ అవే గైస్. సో చూసుకోవచ్చు, ఇదైతే ఎంట్రన్స్ అనమాట. బయట నుంచి ఇలా ఉంటుంది వ్యూ సమ్మర్ ప్యాలెస్ టిప్పు సుల్తాన్ది. అండ్ ఇదంతా అయితే చిన్న గార్డెన్ ఏరియాలా ఉందన్నమాట. చూసుకోవచ్చు, ఇదంతా చిన్న గార్డెన్ ఏరియా. ఇంకా లోపలికి టికెట్స్ గురించి మాట్లాడుకుంటే బయట మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది గేట్ దగ్గర. అది స్కాన్ చేసి మీ పేరు, మీ ఓటర్, ఏదో ఒక గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ లైక్ పాన్ కార్డ్ కానీ ఏదో ఒక డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే మీరు అక్కడ నుంచి పేమెంట్ గేట్వేకి రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. ఒక్కొక్క మనిషికి అయితే 20 రూపాయలు తీసుకుంటుంది పేమెంట్. సో మేమిద్దరం వచ్చాం కాబట్టి 40 రూపీస్ అయితే ఛార్జ్ చేసింది. చూసుకోవచ్చు లోపల ఎంత బాగుందో. కొంచెం అంతా ఒక చాలా పాత బిల్డింగ్ ఇది. సో మీరు అక్కడైతే చూసుకోవచ్చు. ఈ ప్యాలెస్ అనేది 1781లో నవాబ్ హైదర్ అలీ ఖాన్ అనేది స్టార్ట్ చేశాడంట. కానీ దీన్ని 1791 అంటే ఎగ్జాక్ట్గా 10 ఇయర్స్ తర్వాత టిప్పు సుల్తాన్ అయితే మొత్తం ఫినిష్ చేశాడు కన్స్ట్రక్షన్. మొత్తం గోడలన్నీ శిథిలావస్థకి అయితే వెళ్ళిపోయాయి. అసలు సరిగ్గా మెయింటెనెన్స్ అయితే లేదు, మెయింటెనెన్స్ సరిగ్గా చేయట్లేదు అనమాట. అండ్ ఒకసారి మీరు ఆర్కిటెక్చర్ చూసుకుంటే చాలా మైండ్ పోతుంది అసలు, అట్లుంది ఆర్కిటెక్చర్ లోపలంతా. చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. రూమ్స్ అన్ని లాక్ చేసి పెట్టి లోపలికి ఎంట్రీ లేకుండా జస్ట్ లాబీలోకి ఎంట్రీ ఇచ్చి ఏం చేస్తారు నాకైతే తెలియదు. మొత్తం రూమ్స్ అన్ని ఓపెన్ ఉంటే అదొక వ్యూ వేరే ఉంటుంది అనమాట. లోపల బెడ్రూమ్ ఏది అని, ఎక్కడ ఉండేవాడు, ఏంటి కథ అని మొత్తం అంతే ఒక డిఫరెంట్ వైబ్స్ అయితే వస్తాయి. జస్ట్ మీకు ఆ లాన్ ఏరియాలోకి, ఆ లాబీలోకి అయితే ఎంట్రీ ఇస్తున్నారు అంతే, అంతకుమించి ఏం లేదు. సో లోపల ఇంటీరియర్స్ అన్నీ 1970s కాలంలోనే టేకు చెక్కతో అయితే చేశారన్నమాట. ఇదంతా టేకు చెక్క మీరు చూస్తున్నదంతా అయితే. సో టిప్పు సుల్తాన్ ఎవరంటే ఆయన మైసూర్కి రాజు అనమాట. మైసూర్ని పరిపాలించేవాడు ఆయన. సుల్తానేట్ అంటే ఏమంటారు, రాజధాని వచ్చి మైసూర్లో శ్రీరంగపట్నంలో ఉండేవాడు. సమ్మర్లో మంచి అక్కడ వేడి ఎక్కువైపోయి అక్కడ ఆ వేడికి తట్టుకోలేక ఇక్కడికి వచ్చి ఉండాడు అనమాట. అందుకని దీనికి టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ అని పేరైతే వచ్చేసింది. సో దానివల్ల అయితే ఇది చాలా ఫేమస్ అనమాట. ఆయనకి ప్రతి సమ్మర్లో ఇది ఒక ఏమంటారు, ఒక ప్యాలెస్ లాగా ఉండేది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ బాగా స్టే చేసి ఇక్కడ హ్యాపీగా ఉండేవాడు సమ్మర్లో. సో అది దీని చరిత్ర అన్నమాట. సో అదైతే అయిపోయింది అనమాట. టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ కవరేజ్ అంతా అయిపోయింది. లోపలికైతే కెమెరా అలో లేదు. ఇంకా కెమెరా అలో లేకుండా మనం మొబైల్తో మైకులు లేకుండా ఎంత మాత్రాన్ని కవర్ చేయగలుగుతాం కంటెంట్. లోపల చాలా ఫొటోస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట, ప్యాలెస్ పాత ఫొటోస్. అక్కడ ఫోటో కూడా తీయట్లేదు. సో ఐ థింక్ కెమెరాలు తీసుకెళ్తే లోపల వేస్ట్, ఇంకా మొబైల్ తీసుకెళ్ళి ఫొటోస్ తీసుకోవచ్చు అంతే. టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేస్, ఇంకో మంచి హిస్టారికల్ ప్లేస్ బెంగళూరులో బ్రేక్ఫాస్ట్కి. సో అక్కడికైతే వెళ్ళిపోతున్నాం బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి అయితే. చలో. సో మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి విద్యార్థి భవన్ అనమాట. చాలా అంటే చాలా ప్యూర్ వెజ్ హోటల్ అనమాట. చూసుకోవచ్చు రష్ ఎంత ఉందో పొద్దున బ్రేక్ఫాస్ట్కి. నాయన ఏం రష్ ఉందరా స్వామిడ. విద్యార్థి భవన్ లోపల రష్ అయితే మామూలుగా లేదు. టోకన్ అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే టైం 9:51 అవుతుంది. బట్ మనకైతే లోపల అలో వచ్చి 10:30 to 11 o'clock స్టార్ట్. 45 minutes వెయిటింగ్ అనమాట. మామూలు రష్ అయితే లేదు. ఆ క్రేజ్ అంటూ తెలియదు. లోపలికి టేస్ట్ చేస్తేనే అర్థమవుతుంది ఎలా ఉంటుందని. సో ఇదైతే గాంధీ బజార్ సర్కిల్ అనమాట. గాంధీ బజార్ సర్కిల్లో షాప్స్ అన్నీ ఉంటాయి. ఈ షాప్స్కి మధ్య అక్కడ ఇరుక్కొని లోపల ఎక్కడో కోనాలో ఉందన్నమాట మూలన విద్యార్థి భవన్ అనేది. సో విద్యార్థి భవన్ అనేది 1943లో అయితే స్టార్ట్ అయిందనమాట. ఇది ఒక చాలా అంటే చాలా ఫేమస్ వెజ్ హోటల్ అనమాట ఇక్కడ బెంగళూరులో. ఇది ఒక మీటింగ్ ప్లేస్ అనమాట. స్టూడెంట్స్కి అండ్ రైటర్స్కి, కవులందరికీ అండ్ మేధావులందరూ ఇక్కడ కూర్చొని ఇండిపెండెన్స్ టైంలో ఇక్కడ కూర్చొని డిస్కస్ చేసుకునేవాళ్ళు అనమాట. ఈ ప్లాన్స్ ఆ ప్లాన్స్ అని చెప్పి చాలా అంటే చాలా ఐకానిక్ ప్లేస్. లోపలికి అయితే వచ్చేసాం అనమాట విద్యార్థి భవన్లోకి. చూసుకోవచ్చు ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది. ఎక్కడ కూడా ఖాళీ అయితే లేదు లోపల. సో వడ అయితే టేస్ట్ చేద్దాం ఇప్పుడు ఎలా ఉందో.
వడ అయితే బాగానే ఉంది, కొంచెం ఎక్కువగా ఆయిల్ ఉంది కానీ బట్ వడ అయితే చాలా బాగుంది. సో మన దోశలకు చట్నీ అయితే వచ్చేసింది అనమాట. చూసుకోవచ్చు, చాలా అంటే చాలా క్రిస్పీగా అయితే కనబడుతుంది దోశ. నాకైతే డ్రైగా అయితే అనిపిస్తుంది, అంత ఆయిల్గా కనిపిస్తుంది. క్రిస్పీ అయితే ఉంది బట్ కొంచెం డ్రై అయితే అనిపిస్తుంది దోశ, అంతగా అయితే అనిపించట్లేదు. సో మీరు లోపల అయితే చూసుకోవచ్చు, ఎక్కడ కూడా ఖాళీ అనేది లేదనమాట, మొత్తం అంతా ఫుల్లీ ఆక్యుపైడ్ ఉంది. సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇవన్నీ అవార్డ్స్ అనమాట, వాళ్ళు అచీవ్ చేసిన అవార్డ్స్ ఇన్ని రోజులుగా. సో మొత్తానికి అయితే విద్యార్థి భవన్ నుంచి బయటకు అయితే వచ్చాం టిఫిన్ చేసుకుని. బిల్ అయితే 280 రూపీస్ అయింది, కొంచెం కాస్ట్లీగానే ఉంది. టేస్ట్ విషయంగా మాట్లాడుకుంటే నేను చెప్తాను లైక్ బెటర్, నాట్ ద బెస్ట్, అంత బెస్ట్ అనేది చెప్పలేను అనమాట, బెటర్ టేస్ట్. అండ్ అది మాత్రం లోపలికి వెళ్ళి తిని రావాలంటే ఒక మినీ సైజ్ యుద్ధమే అనమాట. మినిమం మేము ఎంతసేపు పట్టింది గురు, 50 మినిట్స్ పట్టింది కదా, ఆల్మోస్ట్ ఒక 50 మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది క్యూలో. 50 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఛాన్స్ దొరికింది క్యూలో బ్రేక్ఫాస్ట్ చేయడానికి. చాలా అంటే చాలా రష్ ఉందన్నమాట, స్పెషల్లీ సండేస్ అయితే ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది అనుకుంటా. అందుకే ఈరోజు మేము సండే వచ్చాం కాబట్టి ఫుల్ రష్ ఉంది. ఇంకైతే మనం నెక్స్ట్ ఐకానిక్ ప్లేస్కి అయితే వెళ్దాం బెంగళూరులో. ఆ నెక్స్ట్ ఐకానిక్ ప్లేస్ ఏదైతే ఉందో నెక్స్ట్ అయితే వెళ్ళి చూసేద్దాం ఇంకా. సో మనమైతే మన నెక్స్ట్ స్టాప్కి అయితే వచ్చేసాం అనమాట, బసవన్ గుడికి. బసవన్ గుడి అనేది చాలా ట్రెడిషనల్ ప్లేస్ బెంగళూరులో. అండ్ బసవన్ గుడికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, ఇక్కడ బుల్ టెంపుల్ ఉంది, బసవ టెంపుల్. సో ఆ టెంపుల్ వలన దీనికి బసవన్ గుడి అనేది పేరు అయితే వచ్చింది అనమాట. చాలా ట్రెడిషనల్ ప్లేస్ అండ్ చాలా అంటే చాలా లోకల్ మార్కెట్స్ కూడా ఉంటాయి, చాలా మంచి ప్లేస్ అనమాట. సో టెంపుల్స్ ఉన్నాయి, 2-3 టెంపుల్స్ ఉన్నాయి. లోపలికి క్యామ్ అలో చేస్తారో నాకు కూడా తెలియదు, చెక్ చేద్దాం. అలో చేస్తే లోపల టెంపుల్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది మొత్తం చూపిస్తాం మీ అందరికీ. సో చూసుకోవచ్చు మీరు, ఇదైతే దొడ్డ గణపతి టెంపుల్ అనమాట. చాలా పెద్ద గణపతి విగ్రహం ఉంటుంది లోపలికైతే వెళ్ళి చూద్దాం. సో లోపల ఆర్కిటెక్చర్ చూసుకోవచ్చు మీరు, ఎంత బాగుందో. బసవ టెంపుల్ అనమాట ఇది, బుల్ టెంపుల్. చూసుకోవచ్చు ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది, రియలిస్టిక్గా కనబడుతున్నాయి. ఆర్కిటెక్చర్ ఫేసెస్ కూడా చూడడానికి చాలా రియలిస్టిక్గా అయితే ఉన్నాయి. సో అవి బొమ్మల ముందర కుప్పలు ఉన్నాయి కదా, అవి అయితే గ్రౌండ్ నట్స్ అనమాట. గ్రౌండ్ నట్స్ అన్నీ, దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది, ముందు వెళ్తూ మాట్లాడుకుందాం. ఇంకా ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఆర్కిటెక్చర్స్ అయితే, కొన్ని ఆర్కిటెక్చర్స్ అయితే ఉన్నాయి. అండ్ అక్కడ చూసుకోవచ్చు గ్రౌండ్ నట్స్ కుప్ప ఉంది, శనగ్గింజల కుప్ప. సో చూసుకోవచ్చు అనమాట టెంపుల్ మీరు బయట నుంచి ఎంత పెద్దది ఉందో, చాలా పెద్దగా ఉంది కదా. సో ఈ టెంపుల్ దొడ్డ బసవన్న టెంపుల్ ఎందుకు ఫేమస్ అంటే, పూర్వము కొన్ని ఆవులు ఇవన్నీ వచ్చి ఇక్కడ ఫార్మర్స్ పంటలు ఉంటాయి కదా, శనగింజల పంటలు, వాటన్నిటిని నాశనం చేసేవన్నమాట కోపంతో. అలా నాశనం చేసే పంటలు నాశనం అయిపోతుంటే ఆ ఫార్మర్స్ అందరూ వచ్చి ఇక్కడ నందిని వేడుకున్నారనమాట, పంటల్ని కాపాడండి అని చెప్పి. ఆ వేడుకున్నప్పుడు ఆ పంటల్ని కొంచెం సేఫ్గా ఉండడం వల్ల దాని తర్వాత ఏమైందంటే, ప్రతిసారి వాళ్ళు వచ్చే మొదటి పంట తీసుకొచ్చి ఇక్కడ నందికి సమర్పించేవారనమాట. అలా అని ఇది మొత్తం ఫేమస్. ఇందాక చూసారు కదా మీరు అవన్నీ ఆర్కిటెక్చర్స్ అన్నీ, అక్కడంతా శనగింజల పంటలు అన్నీ పెట్టి కుప్పలుగా, అది అందుకే ఇలా చేశారనమాట, డిజైన్ చేసి ఇలా పెట్టారు. సో అది మంచి స్టోరీ దీని గురించి, చాలా మంచిది. సో మీరు ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. మార్కెట్ ఇది బసవన్ గుడి మార్కెట్. మొత్తం అంతా ఎక్కడ చూసుకున్నా గ్రౌండ్ నట్సే ఉన్నాయి చూడండి. ప్రతి బండిలో మీకు గ్రౌండ్ నట్స్ అమ్ముతూ ఉంటారు మార్కెట్లో. మొత్తం అన్నీ అవే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం అంతా శనగ్గింజలే అనమాట, ఎక్కడ చూసుకున్నా అవే. అక్కడ షేర్ రాయడం బదులు 2 షేర్ అని రాసింది చూడు. షేర్ రాయడం బదులు 2 షేర్ 50 అంట. ఒక్కొక్క షేర్కి షేర్ రాశారు, షేర్ ఇంగ్లీష్లో. సో మనం చాలా లక్కీ అనమాట. ఒక 10 మినిట్స్ లేట్గా వచ్చుంటే టెంపుల్ క్లోజ్ అయిపోయేది. 10 మినిట్స్ ముందు వచ్చాం కాబట్టి మనోడికి దర్శనం అయితే దొరికింది లోపల అట్లీస్ట్. సో మనమైతే ఇప్పుడు బెంగళూరు ఫోర్ట్కి అయితే వచ్చేసాం అనమాట. బెంగళూరు ఫోర్ట్కి కూడా చాలా చరిత్ర అయితే ఉందన్నమాట. ఆ చరిత్ర అనేది మనం తెలుసుకుందాం, ముందుకెళ్ళి మాట్లాడుకుందాం దాని గురించి కూడా. సో మీరు ఫోర్ట్ అయితే చూసుకోవచ్చు, లోపల ఎలా ఉందన్నమాట. చూసుకోండి, చిన్నది, అంత పెద్దది కాదు. చూసుకోవచ్చు చాలా చిన్నది మాత్రమే, ఇది పెద్దది ఏం కాదు. బయట నుంచి చూసుకుంటే ఇలా ఉంటుంది అనమాట వ్యూ. చూసుకోవచ్చు పక్కనంతా మెయిన్ రోడ్ కానుకొని ఉందన్నమాట బాగా, కేఆర్ మార్కెట్ బస్ స్టాండ్ దగ్గర. సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనమాట ఫోర్ట్లోకి. ఇంత పెద్దది ఉందో చూసారా, ఎత్తైన గోడలన్నీ, చాలా హైట్ ఉన్నాయి గోడలన్నీ ఇక్కడ. సో ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇక్కడ ఏవో సెల్స్ ఉన్నట్టున్నాయి, మేబీ ఖైదీల కోసం పెట్టారేమో అప్పట్లో, కన్ఫామ్గా అయితే ఏం లేదు రాసి ఇక్కడ బోర్డుల పైన. సెల్సే అనుకుంటా. ఇక్కడ 2 అండ్ అక్కడ 2 అయితే ఉన్నాయి, మొత్తం 4. ఇక్కడైతే చూసుకోవచ్చు ఎంత పెద్ద డోర్ ఉందో. ఇదైతే లాక్ చేసి ఉంది, ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా లాక్డ్ అయ్యి ఉంది.
అటు సైడ్ ఏదో ఉంది కానీ ఇది లాక్ అవడం వల్ల మనం అటు సైడ్ వెళ్ళలేము. ఇంకా చూసుకోవచ్చు మనలో గోడలు దొరికినా రాళ్ళు దొరికినా వదలరు అనమాట. మంచి ఆర్టిస్టులు మొత్తం గోడల మీద మొత్తం చెక్కి పెట్టేస్తారు, ఏది వదలరు. సో ఈ బెంగళూరు ఫోర్ట్ చరిత్ర గురించి చెప్పుకోవాలంటే ఇది 16th సెంచరీలో కెంపెగౌడ అన్నాడు కదా, బెంగళూరుని కనుక్కున్న అతను కట్టించాడు అనమాట. ఆయన కట్టించిన తర్వాత హైదర్ అలీ ఉన్నాడు కదా, హైదర్ అలీ దీన్ని ఆక్రమించాడు అనమాట. ఆక్రమించిన తర్వాత దాని తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు దీన్ని ఆక్రమించారు. సో ఇలాగా చాలా మంచి చారిత్రాత్మకమైన సంఘటనలన్నీ ఇక్కడ జరిగాయి అనమాట. అలా జరిగిన దానివల్ల ఇది కొంచెం మంచి ఫేమస్ స్పాట్ అయ్యింది. ఇక్కడ మీకు రావాలంటే ఎంట్రీ టికెట్ ఏం లేదు, ఫ్రీ అనమాట. వచ్చి లోపల చూసుకెళ్ళచ్చు. 4 గోడలు ఉంటాయి, రౌండ్ ట్రిప్ వేసుకొని వెళ్ళిపోవచ్చు బయటకి అంతే. సో ఇవాళకి అయితే మన లాస్ట్ స్టాప్ అయితే వచ్చేసామన్నమాట, ఎయిర్లైన్స్ హోటల్ అని. చాలా అంటే చాలా ఫేమస్ ఈ హోటల్. ఇక్కడ మీకు వాలెట్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది, అర్థం చేసుకోండి ఇంకా. అండ్ దీని గురించి అయితే నేను మాట్లాడతా, ఈ హోటల్ ఏంటి దీని సంగతి, ఎందుకు ఇంత ఫేమస్ అని చెప్పి అయితే చెప్తా. ముందు ఒక టీ కానీ ఏదైనా ఆర్డర్ పెడదాం. ఫస్ట్ చూసుకోవచ్చు మీరు, ఇదే అన్నమాట ఎయిర్లైన్స్ హోటల్. మొత్తం అంతా చెట్ల కింద ఉంటుంది, మొత్తం అంతా పీస్ఫుల్ క్లైమేట్లో కూర్చొని డైన్ చేయొచ్చు అనమాట ఇక్కడ. సో ఎయిర్లైన్స్ హోటల్ అనేది ఫస్ట్ 1950లో స్టార్ట్ చేశారనమాట. 1950లో స్టార్ట్ చేస్తే దాని తర్వాత ఇది ఫస్ట్ దాని మోటో ఏంటంటే ఇక్కడ ఉన్న లోకల్ పైలట్స్ ఎవరు ఉంటారు, ఎయిర్పోర్ట్ క్రూ మెంబర్స్ ఎవరు ఉంటారు. ఇక్కడ మీకు ముందు తెలుసు కదా హెచ్ఏఎల్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ ఉండేదన్నమాట. సో అక్కడ క్రూ ఎవరు ఉంటారు, పైలట్స్ ఎవరు ఉంటారు, వాళ్ళకి సర్వ్ చేయాలని చెప్పి ఇది స్టార్ట్ చేశారు. తర్వాత రాను ఇది అలాగే ఫేమస్ అయ్యి లోకల్ పీపుల్ కూడా రావడం స్టార్ట్ చేస్తారనమాట. ఇప్పుడే మెన్యూ చూసామన్నమాట. మెన్యూ చూస్తే మైండ్ పోతుంది, అట్లా ఉన్నాయి. ఒక దోశ 130 అండ్ ఒక టీ అయితే 50 రూపాయలు అనమాట. ఇదేదో ఇచ్చారు కాంప్లిమెంటరీగా, చూద్దాం ఎలా ఉందో. జల్జీరా వేసినట్టుంది. నాకు తెలిసి మనం టీ కట్టే 50 రూపాయలు 20 రూపాయలు దీనికే పోతుంది అనుకుంటా. చూద్దాం. దోశ కూడా ఆర్డర్ పెట్టాం, ఒక దోశ ఒక టీ ఆర్డర్ పెట్టాం అనమాట. రాని ఎలా ఉందో చూద్దాం. అది కూడా ఫస్ట్ మనం పెట్టిన మసాలా దోశ అయితే వచ్చింది, చూద్దాం ఎలా ఉందో. దోశ అయితే క్రిస్పీగా ఉంది, కర్రీగా చట్నీ అండ్ సాంబార్ 2 ఇచ్చారు. బాగానే ఉంది, బాగానే కాదు బాగా ఉంది, కానీ 130 రూపాయలకు వర్త్ కాదు. 130 రూపాయలకు మామూలుగా 2-3 దోశలు వస్తాయి. సో 50 రూపాయలు తీసుకొని ఇంత పెద్ద గ్లాస్ టీ ఇచ్చాడనమాట. మా ఇంట్లో అయితే నేను, మా అమ్మ, మా నాన్న ముగ్గురం ఇంత గ్లాస్ టీ కలిపి ఒకేసారి తాగుతామన్నమాట. ముగ్గురికి అయితే అది టీ 50 రూపాయలు తీసుకున్నాడు. కిందంతా టీ ఉంది, పైన పాలకూర ఉంది. సార్ ఇది కలిపి ఎలా ఉందో ట్రై చేద్దాం. దోశ అయితే బాగుంది, కానీ 130 రూపాయలు స్వామి. నా అంబూర్లో 2 బిర్యానీలు, ఒక బిర్యానీ వస్తుంది, ఒక బిర్యానీ హాఫ్ కబాబ్ వస్తుంది 130 రూపాయలకి. ఎందుకో నాకు టీ అంతగా ఫ్లేవర్ అనిపించట్లా. ఇంకోసారి మిక్స్ చేద్దాం. ఇదిగో ఇప్పుడు మిక్స్ అయింది మొత్తం. ఇప్పుడు ట్రై చేద్దాం. త్రీ రోజెస్ చక్రా గోల్డ్ తాగండి, 50 రూపాయలు బొక్కేసుకోండి. సో ఎలా అనిపించాయి మీకు ఇవన్నీ హిస్టరీ? బెంగళూరులో చాలా ఫేమస్ ప్లేసెస్ అన్ని వీడియోస్ అన్ని ఎలా అనిపించాయి? ప్లేసెస్ నచ్చాయా? చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇంకా తిరగాలంటే, కానీ 1 డేలో అంటే కష్టం, అన్నీ తిరగలేం. కాబట్టి కొన్ని చూజబుల్ ప్లేసెస్ మాత్రమే చూస్ చేసుకొని చేసామన్నమాట వీడియో ఇది. అండ్ ఇంకో ప్లేస్ ఉంది, నాకు తెలుసు మీరు కామెంట్లు పెడతారని చెప్పి, బెంగళూరు ప్యాలెస్ అంత చిన్న ప్లేస్ ఏం కాదు. ఇలాంటి మిక్స్ వీడియోలో దాన్ని ఇంక్లూడ్ చేసి కట్టడానికి దానికంటూ ఒక డెడికేటెడ్ వీడియో చేయాల్సి వస్తుంది. సో అందుకని అది చేయలేదన్నమాట. తర్వాత ఎప్పుడైనా చేద్దాం అది. సో ఇవంటే దట్స్ ఇట్ ఫర్ టుడే. అంతకుమించి ఇంకేం లేదు చెప్పడానికి. బట్ చాలా ప్లేసెస్ అయితే మనకు హ్యాండ్ ఇచ్చాయన్నమాట. ఒకటి బ్రాహ్మిన్స్ కాఫీ బార్ ఉంది, అదొకటి వెళ్ళాలనుకున్నాం కానీ అది హ్యాండ్ ఇచ్చింది, క్లోజ్ ఉంది. అండ్ దాని తర్వాత ఇంకోటి కారావల్లి ఒక హోటల్ ఉంది, అది కూడా దొరకలేదన్నమాట, అది కూడా క్లోజ్ ఉంది. సో 2 ప్లేసెస్ యాజ్ పర్ ప్లాన్ ఎటనరీగా మనకి దొరకలేదన్నమాట. అందువల్ల ప్లేసెస్ కొంచెం తగ్గాయి, లేకపోతే ఇంకొంచెం ఎక్కువ ప్లేసెస్ తిరిగే వాళ్ళం అనమాట. సో అదైతే విషయము. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ కామెంట్ కూడా పెట్టండి ఒకటి. విల్ మీట్ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.